కుంభము వారికి చతుర్థ భావంలో ఎప్పుడైతే శుక్రగ్రహము ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు శుక్రుడు చతుర్థ భావంలో ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి? అదేవిధంగా మే 12వ తేదీ నుంచి కుజుడు 3వ స్థానంలోకి వస్తున్నాడు. ఈ యొక్క ఫలితాలు ఎటువంటి ఫలితాలు రానున్నాయి? ఏ దేవతారాధన చేసుకోవాలి? ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి? మరియు అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక శుక్రుడు మీకు లగ్నం ఏమైతే ఏ భావంలో ఉంటే శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ప్రకృతి పరంగా కూడా ఎటువంటి మార్పులు రానున్నాయనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ శుక్రగ్రహం 4వ భావంలోకి వెళ్తున్నందుకు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, లేదా ఆన్లైన్లో ఏదైనా కోర్స్ చేయాలి, ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన ఏదైనా కోర్సెస్ చేయాలి. అది ఏఐ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మనకి ఇవాళ రేపు చూడండి మనకి డిజిటల్ మార్కెటింగ్ అని ఉంటుంది. డిజిటల్ మార్కెటింగు ఆన్లైన్లో అమ్మకాలు కొనుగోలు చేసేటువంటివి ఏవైనా చేయడానికి అనుకూలిస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కాలేజీలు, స్కూల్స్, కాలేజీలు పెట్టుకునేటువంటి వారికి, ఈ రంగాల వారికి కూడా కుంభం వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తుంది ఈ శుక్రుడు 4వ భావంలోకి వస్తున్నందుకు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో పలానా గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, పలానా విద్య అభ్యసించాలి, లేదా తల్లిగారిని తన ఇంటికి తెచ్చుకోవాలి. కొంతమంది చూడండి 2-3 ఉంటారు అన్నదమ్ములు, అందులో ఒక్కోసారి తల్లిని కొంతమంది అక్కడే ఉండిపోయింది, రావట్లేదు, వస్తే బాగుందని కూడా ఒక ఆశతో ఉంటారు. ఎంతైనా సొంత తల్లి కదా. కాబట్టి ఇటువంటి విషయాలకు అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ కుజుడు మారే వరకు, అంటే మే 12కు మారుతున్నాడు, మారే వరకు ఈ 2వ స్థానంలో శనితో కలిసి ఉంటాడు. కాబట్టి ధన సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా ఘర్షణ యోగం ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయడం చాలా మంచిది. స్కూల్స్, కాలేజెస్, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి, తత్సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి వారికి, వీరందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వనుంది. అయితే ఎవరికైనా పర్సనల్ చార్ట్లో శుక్రగ్రహం చాలా ప్రాధాన్యత వహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు. ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మనం చూడండి, ధనం వల్ల సంతోషం రాకపోవచ్చు, కానీ ధనం వల్ల గౌరవం వస్తూ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే జగత్తు మొత్తం ధనం మూలంగానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మబద్ధంగా ధనం సంపాదించమని శాస్త్రం చెప్పింది. కాకపోతే ఈ ధనానికి కారకుడైనటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుడు ప్రధానంగా మీకు రాశిలో ఉంటే ఏంటి, 12 భావాల్లో ఉంటే ఏమిటి అనేది చూసుకునే ముందు అసలు మీది లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలగాలి. అంటే మీది గురువర్గ లగ్నమా, శనివర్గ లగ్నమా? గురువర్గ లగ్నాలు అంటే ఏమిటి అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఇవి గురువర్గ లగ్నాలుగా చెప్పబడతాయి. మరి శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇక్కడ ఈ గురువర్గ లగ్నాలకి శుక్రుడు పాపి అవుతాడు, శనివర్గ లగ్నానికి శుభుడు అవుతాడు. అయితే ఈ శనివర్గ లగ్నాలకు మాత్రమే మరి ధనం సంపాదిస్తారా శుక్రుడు శుభుడు అవుతున్నందుకు? గురువర్గ లగ్నాలకు సంపాదించడం అంటే అలా ఏమి ఉండదు. ఎందుకంటే తన సహజంగా సెకండ్ లార్డ్, 2వ అధిపతి బాగుంటే ఎవరికైనా ధనం బాగుంటుంది. 2వ అధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి. అయితే ఇక్కడ గురువర్గ లగ్నాలకి శుక్రుడు వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే స్త్రీ మూలకంగా, ధనం మూలకంగా, కంఫర్ట్స్ మూలంగా, వాహనాల మూలంగా ఇస్తూ ఉంటాడు. అయితే మరలా ఆ శుక్రుడు కనుక కొంత శుభగ్రహాలతో చూడబడ్డా, అంటే అది ఏ రాశుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ యొక్క రాశిలో ఉంటూ ఇంకో గ్రహం, ఏ రాశిలో ఉండే గ్రహంతో చూడబడుతుంది అనే దాన్ని బట్టి అది శుభుడైనా పాపైనా సరే ఆ యొక్క తత్వాలు మారిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ
మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం, మీకు ఉదాహరణకి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా అది గురువర్గ లగ్నం అయితేనేమో కొన్ని ఎక్కువ అధిక కంఫర్ట్స్ వల్ల వాళ్ళ దేహం పాడవుతూ ఉంటుంది. అదే కనుక శుక్రుడు మంచివాడు అనుకోండి, మీ లగ్నానికి లగ్జరీ లైఫ్ ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, లగ్జరీ వల్ల పాడవడము ఉంటుంది, అంటే ఎప్పుడు సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు, ఎప్పుడు కూర్చొనే ఉంటున్నాడు అనుకోండి, ప్రాబ్లం కదా. అలా కాకుండా కొంచెం ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ దేహానికి మంచి చేస్తాడు శుక్రుడు కనుక శుభుడైతే. అయితే శుక్రుడు ఎప్పుడైనా సరే ధనస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే, సహజంగా శుక్రుడు ధనస్థానంలో ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శుభుడైతే మరింత చక్కగా ధనయోగాన్ని పెంచుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏ ఆధిపత్యం కలిగి ఉండి ఆ ధనస్థానంలో ఉన్నాడో వాటి మూలంగా, అంటే 4వ అధిపతి శుభత్వం వచ్చి 2లో ఉంటే క్రియేటివ్ మూలంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా, వాహన సంబంధంగా మీకు ధనయోగం అనేటువంటిది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ భావంలో శుక్రుడు ఉన్నాడు, ఉదాహరణకి పాప అయితేనేమో కొంతమంది స్త్రీల పరిచయాల వల్ల ఇబ్బంది వస్తుంది, శుభుడైతే వాళ్ళ వల్లనే కొంత సహకారం ఉంటుంది, సహోదరులతో కొంతవరకు. శుభుడైతేనేమో ప్రేమానురాగాలు ఉంటాయి. పాప అయ్యాడు అనుకోండి, కొంతమంది చూడండి, సొంత చెల్లెలే, సొంత అక్కే, లేకపోతే తెలిసిన వాళ్ళే స్త్రీ ఇబ్బంది పెట్టింది, మోసం చేశారంటూ ఉంటారు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. 4వ భావంలో కనుక శుక్రుడు మీకు బాగుంటే ఖచ్చితంగా గృహయోగము, వాహన యోగం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అది శుభుడై బాగుంటే. పాడైతే వీళ్ళ పేర్ల మీద, అంటే శుక్రుడు కేతువు కలిసి ఉంటాడు, అలాంటప్పుడు వీళ్ళ యొక్క పేర్ల మీదే తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అప్పుడు ఏంటంటే శుభుడైతేనేమో వాళ్ళ సంతానానికి ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇష్టపడి సంబంధాలు రావడము, లేదా పంచమంలో ఉన్నప్పుడు సంతానానికి కళల మీద ఇంట్రెస్ట్ కలగడం జరుగుతుంటుంది. అదే పంచమంలో పాడై ఉన్నాడు అనుకోండి శుక్రుడు, ఉదాహరణకి మీకు, అప్పుడు కొంతమంది చూడండి, సంతానం ఏదో సినిమా ఫీల్డ్ అనో లేకపోతే ఇంకేదో కళలు అనే అక్కడ వ్యసనాలు పాడైపోతూ ఉంటారు, అటువంటివి కలుగుతూ ఉంటాయి. అది ఇక ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే, శుక్రుడు శుభుడా పాప అయితే మరింత పాడైపోయి ఉన్నాడా, శుభుడైనా సరే శుభత్వాన్ని ఇచ్చే దాంట్లో లేకుండా ఎక్కువ పాడైపోయాడా, బాగున్నాడా అనేది ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ శుక్రుడు 6లో ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా శుక్రుడు 6లో ఉన్నా 11లో ఉన్నా ముఖ్యంగా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి వివాహ సంబంధించినటువంటి అంశంలో ఎక్కువ ఇబ్బందినిస్తూ ఉంటాడు. అలాగే మనకి కామన్గా ఈ యొక్క శుక్రుడు 7వ స్థానంలో ఉంటే ప్రేమ వివాహం అనుకుంటాం, కానీ ప్రతిసారి ప్రేమ వివాహం వాళ్ళని రూల్ లేదు. పాప అయితే ప్రేమ మూలంగానే ఇబ్బంది పడతాడు వివాహం చేసుకుందాం అని. కొంతమంది చూడండి, ప్రేమించానండి కానీ దాని తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి శుభుడయ్యాడు అనుకోండి, పార్ట్నర్స్ వచ్చినప్పటి నుంచి బాగుంటుంది, జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. అష్టమంలో ఉంటే శుభుడైతేనేమో తాతగారి ప్రాపర్టీస్ బాగా కలిసి వస్తాయి, పాప అయితేనేమో తాతగారి ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీళ్ళు ఒక్కోసారి పాడైపోతూ ఉంటారు కూడా. అలాగే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకవేళ పాప అయితే కనుక. అష్టమాధిపతి పాప చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే భాగ్యంలో ఉంటే తండ్రికి కళా సంబంధించినటువంటి భాగ్యం, అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు ఇస్తాడు బాగుంటే. పాడైతే తండ్రి వ్యసనాలు పాడవడం కూడా జరుగుతూ ఉంటుంది. దశమంలో శుక్రుడు ఉంటే బ్యాంకింగు, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగాలు. పాడైనట్లయితే ఆ ఫ్యాషన్ రంగాలకు వెళ్ళడం ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది, బ్యాంకింగ్లోనే తిరుగుతూ ఉంటాడు కానీ జాబ్ రాదు. ఇక్కడ ఏంటంటే మీరు దేంట్లో ఎక్కువగా తిరుగుతూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభస్థాన శుక్రుడు, ఇందాక మనం చెప్పుకున్నాం వివాహ జీవితం, వివాహ సంబంధించిన విషయాలకు మంచిది కాదు అని. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థాన శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు.
అంటే కంఫర్ట్ లైఫ్ని ఇస్తాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడు కూడా 11 కంటే 12 చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక ఈ యొక్క విషయంలో శుక్రుడు కనుక పాడైనట్లయితే ఎవరైనా సరే అమ్మవారి ఆరాధన చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.